ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీని చంద్రబాబు దంపతులు కలుసుకుంటారు. సాయంత్రం 4:30కి ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. మే 2న ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ రానున్నారు. అమరావతి నిర్మాణ పనులను మోడీ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి రావాల్సిందిగా మోడీని చంద్రబాబు దంపతులు ఆహ్వానించనున్నారు. అమరావతి ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపీ సర్కార్ అమరావతిలో భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక్కసారి అమరావతి రాజధాని పునర్నిర్మాణాన్ని అత్యంత వైభవంగా అట్టహాసంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల మే 2వ తేదీన ప్రధాని దీనికి ముఖ్య అతిథిగా రెండవసారి హాజరు కానున్నారు. సో ఇప్పటి వరకు కూడా ప్రధానికి ఓరల్గా మెసేజ్ అందించినా కూడా ఫార్మల్గా అంటే సంప్రదాయబద్ధంగా కూడా ఇప్పటి వరకు కూడా నేరుగా వెళ్ళి పిలువనటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు సాయంత్రం మోడీని ఢిల్లీలో కలవనున్నారు. ప్రత్యేకంగా ఆయన అమరావతి పునర్నిర్మాణానికి హాజరు కావాలని చెప్పేసి కూడా ఆహ్వానించనున్నారు. మరోవైపు చంద్రబాబు దంపతులు వెళ్ళి మోడీని ఆహ్వానిస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి మాత్రం అధికారికంగా ఎటువంటి ధృవీకరణ అయితే లేదు. కానీ ఈరోజైతే చంద్రబాబు నాయుడు వెళ్ళి నరేంద్ర మోడీని అయితే కలవనున్నారు. మరోవైపు ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అలాగే ఏవైనా సహాయ సహకారాలు ఉన్నాయి వాటికి సంబంధించి క్లియర్ కట్గా ఈరోజు హామీ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పుడు కేంద్రం వైపు చూస్తోంది, ప్రధానంగా నరేంద్ర మోదీ వైపు చూస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ అమరావతి పునర్నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం చాలా కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి నిధులు విధులు అందుతాయా అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది.